శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. ఈ వారం 13 అక్టోబర్ 2024 నుండి 19 అక్టోబర్ 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో రవి కేతువు, తులా రాశిలో బుధుడు, వృశ్చిక రాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో రాహువు. శని గురువు వక్రిచున్నారు. గోచార రీత్యా ఫైనాన్స్కి సంబంధించిన సెక్టార్స్లో మార్పులు ఏర్పడతాయి. వాణిజ్యపరమైన మార్పులు, ఆంక్షలు ఏర్పడతాయి. సోషల్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా, టీవీలలో కూడా ఎన్నో రకాల మార్పులు, ఆంక్షలు ఏర్పడతాయి. రవాణా శాఖలో మార్పులు ఏర్పడతాయి. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలలో మార్పులు, అందులో కొన్ని రకాలైనటువంటి నూతన రూల్స్ ఏర్పడతాయి లేదా దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు ముందుకు వస్తాయి. ప్రేక్షకులకి ముఖ్య గమనిక, ఈ మధ్యకాలంలో సహజీవనం చేస్తున్నటువంటి పిల్లలు, యువతరం ఎక్కువగా ఉన్నారు. మునుపటి వరకు ప్రేమలు, ప్రేమ పెళ్ళిళ్ళు ఈ రకంగా గడిచింది. కానీ ఈ మధ్య కాలంలో ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేవి పెరిగాయి. దీనికి నేను ఆమోద ముద్ర వేయటం లేదు, అలానే నేను తిరస్కరించడం లేదు, దానికి నేనేమి ప్రతిస్పందించడం లేదు. ఇక్కడ ఒక చిన్న విషయము, వీళ్ళు 5 ఏళ్ళో 10 ఏళ్ళో కలిసి ఉండటం అనేది జరుగుతోంది. ఈ ఇన్నేళ్ళు గుర్తుకు రానటువంటి ఒక అంశము పెళ్లి చేసుకోవాలని. సరే, ఇన్నేళ్లకు పెళ్లి చేసుకోవాలన్న బుద్ధి కలిగింది, చాలా మంచి విషయమే. ఇప్పటికన్నా ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, ఇది శుభవార్తే, నేను ఇందుకు అంగీకరిస్తాను. ఇక్కడ ఎక్కడి నుంచో జ్యోతిష్యం అనేది మధ్యలోకి రావటము, ఈ పిల్లల జాతకాలు కలవటం లేదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అత్తగారికో మామగారికో ప్రమాదం జరుగుతోందని, ఆడబడుచు పిచ్చిదైపోతుందని, లేదా ఆ అబ్బాయి ఇంటికి వస్తే అత్తగారికి గండమని, లేదా మరుదులందరూ తలా ఒక దిక్కున వెళ్ళిపోతారని, ఈ రకమైనటువంటి ప్రచారాలు, ఈ రకమైనటువంటి మాటలు అనేవి వింటున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు, కొంతమంది 15 సంవత్సరాల నుంచి కూడా కలిసి ఉంటున్నారట. అప్పుడు కలిసిన్నప్పుడు ఆ ప్రభావం ఏదైనా ఉంటే మనకి ఇన్ని సంవత్సరాలలో కనిపించాలి కదా, కానీ ఇప్పుడు మాత్రం కనిపిస్తుందని ఏమిటి? నేను శాస్త్రాన్ని తప్పుపట్టడం లేదు, చెప్పిన పెద్దల్ని తప్పుపట్టడం లేదు. వాళ్ళు కలుసున్నారు, ఆమోద ముద్ర వేసి పెళ్లి జరిపించండి. పెళ్లి కేవలం ఒక కార్యక్రమం మాత్రమే వాళ్ళకి. నేను ఇలా అంటున్నానని మాత్రం వేరేలాగా అనుకోవద్దు. ఆఖరి నిమిషంలో పెళ్లి చేసుకోవద్దన్నంత మాత్రాన వాళ్ళేం విడిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోరు. ఒకవేళ చేసుకున్నా వాళ్ళు సంతోషంగా ఉండరు, ఆ కుటుంబాన్ని బతకనివ్వరు. ఇది యథార్థం. మనిషి ఇలానే ఆలోచిస్తారు, వాళ్ళ ప్రవర్తన కూడా ఇలానే ఉంటుంది. ఇవి చాలా సున్నితమైనటువంటి అంశాలండి. కత్తి మీద నడుస్తున్నట్టే ఉంటుంది. కాస్తంత బరువు ఎక్కువైనా అటు ఇటు అయినా ప్రమాదమే. ఇది చాలా సున్నితమైనటువంటి అంశము. దీన్ని పెద్దలు తిరస్కరించకుండా ఆమోద ముద్ర వేసి వాళ్ళు అడిగిన పెళ్లి చేసి మీరు పంపించేయండి, అంతవరకే. ఇప్పుడు శాస్త్రాన్ని తీసుకొని వచ్చి జ్యోతిష్యానికి ఒక పెద్దపీట వేసి జాతకాలు కలవలేదు అని మీరు వద్దని చెప్పకుండా, జాతకాలను అడ్డం పెట్టి, ఎవరో మాబోటి వాళ్ళని అడ్డం పెట్టి, వీళ్ళు వద్దన్నారు, బాగుండదన్నారు కాబట్టి మీరు పెళ్లి చేసుకోవద్దని చెప్పనని ఆ జంటని బాధ పెట్టద్దు, మీరు బాధపడద్దు. మధ్యలో ఈ శాస్త్రాన్ని కూడా చెడుగా చెయ్యవద్దు. ఎన్నో రకాలైనటువంటి నిందలు, ఆరోపణలు ఈ జ్యోతిష శాస్త్రం మీద పడుతున్నాయి. ఇప్పటికైనా ఈ శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలని దయించాపండి. మీకు చేయటం ఇష్టం లేకపోతే మాకు చేయటం ఇష్టం లేదు, మీ గోల మీరు పడండి అని మీరు వాళ్ళని పంపించేయండి, అంతవరకే. ఇది నా యొక్క విన్నపం అండి, పెద్దలు గ్రహించాలి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు.
ఆలోచన విధానంలో, ఇంప్లిమెంట్ చేసే విధానాలలో మార్పులు ఏర్పడతాయి. ధనరూపేణ కొంతమందికి వాగ్దానాలు చేయవలసినటువంటి పరిస్థితులు అనివార్యంగా పరిణమిస్తాయి. ఏమాత్రం మీకు సుముఖత లేనప్పటికీ ఇప్పటికీ నేనే వ్యక్తిగతంగా ఎన్నో అప్పుల్లో ఉన్నాను, తీర్చలేకపోతున్నాను, నా పరిమితికి మించి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ నా వల్ల కాదని మీరు చేతులు ఎత్తేసినప్పటికీ కొంతమందికి మాత్రం అనివార్య పరిస్థితులలో ఈ రకమైన వాగ్దానాలు చేయడం అనేది ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సొంతంగా నడుపుతున్నటువంటి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ అవసరమయ్యి పార్ట్నర్స్ కోసం వెతకవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. మంచి వాళ్లే తారసపడతారు. వాళ్లతో కలిసి ఈ వ్యాపారాన్ని విస్తరింపజేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలతో నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. శుభకార్యాది ఇతర విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. అయిన వాళ్లతో పట్టింపులకు వెళ్లకుండా వాళ్ళు చెప్పినటువంటి సలహాలు విని మీరు తల ఊపితే అంత మాత్రం చాలు. మీరు ఆమోద ముద్ర వేసినట్టు కాదు, అలా అని చెప్పనని తిరస్కరించినట్టు కాదు. విని ఊరుకున్నంత మాత్రాన ఎన్నో రాబోయే సమస్యల్ని మీరు అక్కడికక్కడే పరిష్కరించిన వాళ్ళవుతారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. కావాలనే కొంతమంది మీ మీద కుట్రలు కుతంత్రాలు పన్నటము, కొన్ని రకాలైనటువంటి బలహీనతలను మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ ట్రాప్లలో మాత్రం ఇరుక్కోవద్దు. సాధ్యమైనంత వరకు సమన్యాసంతో మీరు నిరీక్షించగలిగితే వాళ్ళ పాపన వాళ్లే పోతారు. ఇది గ్రహించి మెలగండి. దూర ప్రాంతాల నుండి శుభవార్త వినగలుగుతారు. పొలము లేదా స్థలము, అమ్మకానికి ఉంచినటువంటి స్థలము లేదా పొలము మంచి ధరకి అమ్ముడుపోతుంది. ఆదాయాన్ని అందుకోగలుగుతారు. మునుపటి కంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు, రాబోయే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వస్తున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో అపశృతులు ఎదురవుతున్నా, ఆఖరి నిమిషంలో రిజెక్ట్ అవుతున్నా, వ్యక్తిగత జాతకంలో శనిగ్రహము రాహువు ఏ స్థానాలలో ఉన్నారో చూసుకొని శాంతి క్రతువులు చేయించుకోగలిగితే మంచి ఫలితాలను వెనువెంటనే అందుకోగలుగుతారు. ఆఖరి నిమిషంలో చేయి జారిపోవడానికి ఈ గ్రహాలు మాత్రమే కారకులు. ఇది గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ఆహార పానీయాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంట్లో లేదా వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ భైరవ స్తోత్రాన్ని కుంకుమార్చన చేస్తూ ప్రతిరోజు చదవండి. ధనప్రాప్తి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఇంతవరకు పురోగతి లేనటువంటి కార్యక్రమాలు నెరవేరుతాయి. విజయ పదంలో నడుస్తాయి. ముఖ్యమైన సందర్భాలలో అయిన వాళ్ళ సహాయ సహకారాలను మీరు ఆశించవద్దు. మీ శక్తిగా అనుసారం మీరు ముందుకు వెళ్ళటం అనేది అత్యంత ఉత్తమమైనటువంటి అంశము. ఏదో మనం ఆ రోజున సహాయం చేశాం కదా, ఈ రోజున వాళ్ళు మనకు సహాయం చేస్తే బాగుంటుంది, ఈ రకమైన ఆలోచనలు ఏదో ప్రయత్నం చేయండి అంతవరకే. వాళ్ళ మీద మాత్రం పూర్తిగా ఆధారపడద్దు. వాళ్ళ మీద మాత్రం ఎక్కువ నమ్మకం ఉంచుకోవద్దు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి. పాత వాహనాన్ని స్నేహితులకు అమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దైవ దర్శనాలు అనుకూలంగా ఉంటాయి. నూతన కార్యక్రమాల పట్ల, పరికరాల పట్ల అవగాహన పెంచుకునే అంశాలు ఏర్పడతాయి. నూతన విద్యా అవకాశాలు, కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నాలు, ప్రయోగాలు, రీసెర్చ్కు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ప్రచురణలో ఉన్నవారికి మీ యొక్క పుస్తకాలు, మీ ఆర్టికల్స్ అనుకూలంగా ఉంటాయి. అవి పబ్లిష్ అయ్యే అవకాశం ముమ్మాటికి ఉంది. వైద్య విద్యలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రజాదరణ,
మంచి పేరుని కలిగి ఉంటారు. పెద్ద స్థాయి కంపెనీలు లేదా హాస్పిటల్స్తో టైఅప్ చేసుకోగలుగుతారు. ఇందు మూలంగా ప్రయోజనాలని అందుకోగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. సంబంధాల కోసం ప్రయత్నాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. అయిన వాళ్ళకి బహుమతులు ఇచ్చే విధంగా కూడా కొన్ని అంశాలు, శుభకార్యాలు ఏర్పడతాయి. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, దీనికి సంబంధించిన ఏర్పాట్లలో మీరు నిమగ్నం కాగలరు. దూర ప్రాంత ప్రయాణాలు, ప్రత్యేకించి శుభకార్యాలకు సంబంధించిన ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. అయిన వాళ్లతో, ప్రత్యేకించి తండ్రి తరపు బంధువులతో విభేదాలు ఏర్పడటం, దీని మూలంగా కొన్ని సమస్యలు ఏర్పడటం అనేది జరుగుతుంది. వీటికి సాధ్యమైనంత వరకు మీరు దూరంగా ఉండండి. సహోదర సహోదరి వర్గం కలగజేసుకున్నప్పటికీ మీకు ఏమాత్రం సంబంధం లేనట్టుగా మీరు వ్యవహరించగలిగితే దీని ద్వారా వచ్చే నష్టం ఏదైతే ఉందో అది మీకు తాకకుండా ఉంటుంది. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయంలో లేదా నవగ్రహాలలో అంగారకుడికి ఆవు పాలతో అభిషేకం జరిపించండి. రుణ విముక్తి కలుగుతుంది. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రత్యేకించి జన్మజాతకంలో శని మహర్దశ లేదా రాహు మహర్దశ నడుస్తున్న వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రహించండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను సాధించగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి అవకాశాలు ఎదురొస్తాయి. వాటిని తక్కువ అంచనా వేసి వాటిని మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. వచ్చిన అవకాశాలని ఖచ్చితంగా సద్వినియోగపరుచుకోండి. వెళుతున్నటువంటి సంస్థలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కొంతమంది మనకు సహకరిస్తారు. తద్వారా మనకున్నటువంటి క్వాలిఫికేషన్కి, అర్హతకి రాబోయే రోజుల్లో మంచి ఉద్యోగాన్ని అందుకోగలుగుతారు. తాత్కాలికంగా ఏవైతే సమస్యలు కళ్ళెదురుగుండా కనిపిస్తున్నాయో వీటికి మాత్రం లోబడి మీరు ఆలోచనలు చేయవద్దు. అంటే నా అర్హత వేరు, నాకు వచ్చిన ఆపర్చునిటీ వేరు, దీన్ని నేను యాక్సెప్ట్ ఎలా చేయగలుగుతాను అన్న ఈ ఆలోచన మాత్రం పనికిరాదు. నెమ్మదిగా మంచి నిర్ణయాన్ని తీసుకోగలిగితే మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా భూములు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ప్రత్యేకించి పొలాలను కొనుగోలు చేసే అవకాశం ముమ్మాటికి ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించండి. సొంత వైద్యం మాత్రం చేసుకోవద్దు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. అయిన వాళ్ళ సహాయ సహకారంతో కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు. మీ పేరు మీద ఉన్నటువంటి కొన్ని స్థలాలను అమ్మివేసి వచ్చిన ధనంతో కొన్ని కార్యక్రమాలను విజయపదంలో నడిపించగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు లేదా కొన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనివార్య కారణంగా మారతాయి. మనకి శరీరం సహకరించినప్పటికీ కొన్ని పనుల నిమిత్తం ఖచ్చితంగా మనం దూర ప్రయాణాలకి వెళ్ళవలసిన రీత్యా పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించండి. ధనం లేదనో, టైం లేదనో మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు. జీవిత భాగస్వామితోటి సత్సంబంధాలను ఏర్పరచుకోగలుగుతారు. మునుపున్న అపోహలు, చికాకులు క్రమేణా తొలగిపోతాయి. పరస్పరం మంచి అనురాగాన్ని కలిగి ఉంటారు. జీవిత భాగస్వామితో కీలక నిర్ణయాలకు సంబంధించిన ఆలోచనలు ముడిపడతాయి. భవిష్యత్తులో అవసరమవుతుందన్న ధనాన్ని నిలువ చేయాలన్న ఆలోచనలు, దీనికి తగినటువంటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు.
కోర్టుకు సంబంధించిన విషయ వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. మధ్యవర్తుల ద్వారా కొన్ని వ్యవహారాలలో కదలిక ఏర్పడుతుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా చదవండి. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. అత్యంత తొందరలో ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన ఆటంకాలు, ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అంతిమంగా వచ్చే ఫలితాలు మాత్రం అనుకూలంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి ధనం ధాన్యం చేతికి అందగలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అధికంగా ఉంటాయి. నిపుణుల పర్యవేక్షణలో, కొంతమంది పెద్దవాళ్ల పర్యవేక్షణలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. తద్వారా లబ్ధి చేకూరుతుంది. అనూహ్యమైనటువంటి కొంతమంది పరిచయాల ద్వారా మీకు తెలియనటువంటి కొన్ని విషయాలను గ్రహించగలుగుతారు. వీటి ద్వారా మునుపు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, మునుపు నష్టపోయినటువంటి ధనం కావచ్చు, మనకి తిరిగి అందే విధంగా కొన్ని పరిణామాలు సంతరించుకుంటాయి. అయిన వాళ్ళతో ఘర్షణపూరితమైన వాతావరణం ఏర్పడవచ్చు. సహోదర సహోదరి వర్గంతో సాధ్యమైనంత వరకు ఓర్పు వహించి మాత్రమే మాట్లాడండి. అక్కర్లేనటువంటి సంభాషణలు, గొడవలకి మాత్రం మీ అంతట మీరు కాలు దువ్వవద్దు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాలు నెమ్మదిగా అనుకూలంగా మారతాయి అన్న అభిప్రాయానికి రాగలుగుతారు. ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే విసిగిస్తున్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగం మారి వేరే కంపెనీకి వెళ్ళటమో, లేదా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయి వేరే చోటకు వెళ్లే విధంగా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. మానసిక సంతోషాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. విపరీతమైనటువంటి ఒత్తిడి ఉద్యోగంలో, కార్యాలయంలో ఎదుర్కొంటున్న వారు ప్రతిరోజు శని సప్తనామావళి, ద్వాదశ ఆదిత్య నామాలను క్రమం తప్పకుండా చదవండి. మీరు ఉన్న ఉద్యోగంలోనే మంచి స్థిరత్వాన్ని, ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇతరులు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించండి. అక్కర్లేనటువంటి ఆలోచనలకి మీరు నిర్ణయాలు తీసుకున్నట్లయితే తర్వాత వచ్చే నష్టాలు మనం భర్తీ చేసుకోవాల్సి వస్తుంది. ఎవరో ఏదో కుట్రలు, కుతంత్రాలు, రకరకాల మాటలు, విమర్శలు, మనం చేయలేనంత పని కావాలనే ఇవ్వటము, మనం చేయలేకపోతే వెళ్ళిపోమని అడగటము, ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఈ విషయాలను పక్కన వాళ్ళతో చర్చించి మంచి నిర్ణయాలను తీసుకుంటే బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విహారయాత్రలు, దైవ దర్శనాలను చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య మంచి అనురాగాన్ని, సఖ్యతని తిరిగి ఏర్పరచుకోగలుగుతారు. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. మంచి ప్రయత్నం చేసి ఇతరితర లోపాలు, రకరకాలైనటువంటి కారణాలు చెప్పి సంబంధాలను తిరస్కరించవద్దు. ఖచ్చితంగా ఒక గట్టి నిర్ణయం తీసుకోగలిగితే రాబోయే రోజుల్లో మంచి సంబంధం కుదురుతుంది, వివాహం కలుగుతుంది. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఎన్నో రోజులుగా ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారు, లేదా విపరీతమైనటువంటి రుణబాధలతో బాధపడుతున్న వారు వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ స్థానాన్ని చూసుకొని దానికి సంబంధించిన శాంతికరతువులు చేయించుకోగలిగితే ఈ బాధల నుండి బయటపడగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకూల మార్పులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. నూతన వ్యాపార ప్రారంభం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. నూతన స్నేహాలు, సత్సంబంధాలు అనుకూలంగా పరిణమిస్తాయి. ప్రత్యేకంగా జీవిత భాగస్వామి తరపు నుండి కొన్ని స్నేహాలు, బంధుత్వాలు ఉపకరిస్తాయి. తద్వారా ప్రయోజనాలని
దక్కించుకోగలుగుతారు. దూర ప్రయాణాలలో అపశృతులు చోటు చేసుకోవచ్చు. వాహన భద్రత విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. అనివార్య కారణాల నిమిత్తం దూర ప్రయాణాలు చేయవలసినట్లయితే శివాలయంలో అభిషేకం చేయించుకొని స్వామివారి వీపూదిని ధరించండి. అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న విధి విధానంగా అయిన వాళ్ళ సహాయ సహకారము ధనరూపైన కూడా అందుతుంది. రుణాలను కొత్తగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. లాయర్లకు, డాక్టర్లకు మంచి పేరు, గుర్తింపు ఉన్నప్పటికీ క్లయింట్లు తగ్గుముఖం పట్టే విధంగా పరిస్థితులు ఉండవచ్చు. కాస్తంత జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత అవసరమైన అంశము. మన కింది స్థాయి ఉద్యోగస్తులు సరిగ్గా సమాధానం చెప్పక ఇతర విషయాల ద్వారా మనం నష్టపోయే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరము. బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి, బంగారపు వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది. పెట్టినటువంటి పెట్టుబడులకు రెట్టింపు ధనాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. నూతన వస్తువులు, వస్త్రాలు, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. ధనరూపైన సహాయం మాత్రం ఎవ్వరికీ మీ చేతుల ద్వారా చేయవద్దు. ఎవరి ధనాన్ని మీరు తీసుకోవద్దు, లేదా మీరు ఎవ్వరికీ కూడా ధనరూపైన సహాయం చెయ్యొద్దు. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనారోగ్యాల బారిన తొందరగా పడే అవకాశము, ప్రమాదము ఉంది. అప్రమత్తంగా ఉండండి. గోసేవా పూజా కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఖచ్చితంగా అవసరం అయితేనే ఇల్లు కదలండి. లేదా అవసరం లేదనుకున్నట్లయితే వదిలేసి తర్వాత వెళ్ళగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆధ్యాత్మిక ధోరణి మరింత పెరుగుతుంది. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు పింక్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకం, ద్వాదశ ఆదిత్య నామాలను క్రమం తప్పకుండా చదవండి. రుణ బాధలు అధికంగా ఉన్నవారు రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించి ఒక్కసారైనా అంగారక పాశుపత హోమాన్ని జరిపించండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో అనుకున్న దానికన్నా కూడా మరింత ఎక్కువగా ధనం ఖర్చు అవటము, బడ్జెట్ని అధిగమించి మరి పరిస్థితుల్లో మార్పులు రావటం అనేది సంతరించుకుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది. చేస్తున్న ప్రయత్నాలలో లోపాలు, ఆటంకాలు లేకుండా మాత్రం జాగ్రత్త వహించండి. ఇవి ఎంత చిన్న స్థాయిలో ఉండి ఇబ్బంది చేస్తాయంటే, మనకెంతో ఆస్తుంది కదా, నాకెంతో చదువుంది, నేనెంతో మంచిదాన్ని లేదా మంచివాణ్ణి, నాకు ఇంత తక్కువ స్థాయి సంబంధం తీసుకొస్తారా, వాళ్ళకి ఆస్తి లేదు, ఉద్యోగం లేదు, మనతో వాళ్ళు సమానంగా లేరు, ఇవి కాదు పెళ్ళికి కావాల్సింది, ఇది కాదు ఒక జీవితాన్ని నిలబెట్టుకోవడానికి మనకు కావాల్సింది. మంచి మనసు, మనస్తత్వము, క్యారెక్టర్ తెలియాలి. అది మంచిదైతే మనకున్న కోట్ల ఆస్తి మరిన్ని కోట్లుగా మారుతుంది. లేదంటే మాత్రం ఉన్న కోట్ల ఆస్తి సున్నాలుగా మారిపోతాయి. ఇది గ్రహించి మెలగండి. ఈ విషయం చాలా మంది పెద్దవాళ్ళకి నేనే స్వయంగా చెప్పవలసి రావటం బాధాకరమైనటువంటి అంశము. వాళ్ళకి అవి లేవ్వనో ఇవి లేవ్వనో, కట్న కానుకల్లో సరిగ్గా ఇవ్వలేకపోతున్నారనో లేకపోతే ఇవ్వాలనో ఈ రకమైనటువంటి మాటల వలన మంచి మంచి సంబంధాలను కాదనుకుంటున్నారు. మంచి మనస్తత్వానికి విలువ లేకుండా పోతోంది. కాస్తంత ఆలోచనలు మార్చి మంచి ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల పట్ల మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. కొంతమందికి మీరు అభిమానులుగా మారే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. లాయర్ వృత్తిలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రజాదరణ, పేరుని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దైవ దర్శనాలు,
విహారయాత్రలను చేయగలుగుతారు. వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ స్థానాన్ని చూసుకొని శాంతి క్రతువులు జరిపించుకోగలిగితే రాబోయే రోజుల్లో వ్యక్తిగతంగా ఇబ్బందులు పడకుండా ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఆరోగ్య విషయ వ్యవహారాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరము. పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి ద్వారా ఏ ప్రయోజనం ఉండదు. అవి వాస్తవాలుగా మారవు. ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితులు, ఆటంకాలు తరచుగా ఏర్పడుతుంటాయి. ఫుడ్ వ్యాపారంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రజాదరణ, ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా పఠించండి. అవకాశం ఉన్నవాళ్ళు అంగారకుడికి ఆవు పాలతో అభిషేకం జరిపించండి. ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కొంతమంది ద్వారా మంచి విషయాలను, విశేషాలను గ్రహించగలుగుతారు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, వ్యక్తిగత అభివృద్ధి రీత్యా మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. విద్యాపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడటం, కొన్ని కారణాల నిమిత్తం సకాలంలో ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వలేని పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. నూతన పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. డాక్టర్ వృత్తిలో ఉన్నవారికి, సేవా కార్యక్రమాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మీ చేతుల మీదుగా ఎంతో మందికి మంచి భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని ప్రసాదించగలుగుతారు. మీ వ్యక్తిగత జీవితంలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంతాల నుంచి మంచి విషయాలను గ్రహించగలుగుతారు. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తని వినగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. మొదట నిర్ణయించుకున్నటువంటి ప్రణాళికలు, ఆలోచనలు మార్పులు చెందటం అనేది సంభవిస్తుంది. అనివార్య కారణాల వలన కొన్ని వ్యవహారాలకి, కొన్ని కార్యక్రమాలకి మీరు దూరంగా ఉండే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల ప్రభావం మీ మీద ముమ్మాటికి ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలలో ప్రతి ఒక్క అంశంలోనూ ఈ యొక్క ఆలోచనలు ఉంటాయి. వీటికి అనుకూలంగానే మీరు ముందుకు వెళ్ళటం అనేది సంభవిస్తుంది. భూముల క్రయ విక్రయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు. తండ్రి తరపు బంధువులతోటి ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడవచ్చు. అప్రమత్తంగా ఉండండి. మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేసుకోగలిగితే ఇది చాలా గొప్ప విషయము అన్న ఇది గ్రహించండి. మనం ఏదో చేయలేకపోతున్నామని, మనకేమీ చేత కాదని ఎవరెన్ని విమర్శలు చేసినప్పటికీ కొంతకాలం అవి విని ఊరుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. మనకు చేతకాని అంశాలలో మనం ఎట్టి పరిస్థితుల్లో చొరవ తీసుకోవద్దు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు. పాత వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో దొర్లుతున్నటువంటి అపశృతులు లేదా సొంత నిర్ణయాలలో స్వయంకృత అపరాధాలను గుర్తించి గ్రహించగలిగితే అన్ని విధాలుగా మంచిది. సాధ్యమైనంత వరకు వీటిని రెక్టిఫై చేసుకోగలిగితే మీరు ఆశిస్తున్నటువంటి మంచి విషయాలను అందుకోగలుగుతారు. ఉద్యోగరీత్యా, విద్యారీత్యా అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. వ్యక్తిగత అభివృద్ధి కోసం, చదువుల కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 2, కలిసొచ్చే రంగు గోధుమ రంగు. ప్రతిరోజు ప్రతినిత్యం ద్వాదశ ఆదిత్య నామాలను పఠించండి. మంచి ఉద్యోగాన్ని, స్థిరత్వాన్ని పొందగలుగుతారు. గోసేవా కార్యక్రమాలలో
చురుగ్గా పాల్గొనండి. మంచి అంశాలు చేకూరుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రోత్సాహకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. తలపెట్టిన కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోతాయనో లేదా అపశృతులు చోటు చేసుకుంటాయనో కాస్తంత ఆందోళనకరమైనటువంటి అంశాలు, ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడినప్పటికీ క్రమేణా నెమ్మదిగా వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. శుభవార్తను వినగలుగుతారు. మానసిక ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో గొడవలకి, ఘర్షణపూరితమైన వాతావరణానికి ఎట్టి పరిస్థితుల్లో మీరు నాంది పలకవద్దు. జరుగుతున్న సంభాషణలు కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు, అవన్నీ కూడా తాత్కాలికమే. కొంతకాలం గడిచిన తర్వాత ఈ రకమైన ఒత్తిడి కావచ్చు, ఈ రకమైన ఆలోచనలు కావచ్చు క్రమేణా మార్పు చెందుతాయి. ప్రశాంతమైన వాతావరణం తిరిగి మళ్ళా ఏర్పడుతుంది. ఇది గ్రహించి మెలగండి. ఏదో చిన్న చిన్న వ్యవహారాల గురించి, అక్కర్లేనటువంటి సంభాషణల గురించి, ఎవరో ఏదో అన్నదాని గురించి మీరు ఈ రోజున చర్చించి అక్కర్లేనటువంటి గొడవలు పెద్దవి చేసుకోవద్దు. వీటి ద్వారా కుటుంబంలో అప్రశాంతమైన వాతావరణం ఏర్పడటం తప్పించి ఏ ప్రయోజనం ఉండదు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు సంబంధించిన ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఎంతో దాచాలని, మిగల్చాలని మీరు చేసే ప్రయత్నాలు శూన్యంగా మాత్రమే మిగులుతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. అనారోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ మంచి వైద్యం లభిస్తుంది. ఆ వైద్యం మీకు ఇముడుతుంది. మంచి ఆరోగ్యాన్ని తిరిగి అందుకోగలుగుతారు. మానసిక ధైర్యాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి మంచి శుభవార్తను వినగలుగుతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కాలం అంత అనుకూలంగా లేదు. నెమ్మదించి మంచి నిర్ణయం తీసుకోండి. ఏదో ఉద్యోగం పోయింది, మనం కష్టపడగలుగుతాం కదా, అదేదో ఈసారి ఉద్యోగంలో కాకుండా సొంతంగా వ్యాపారం మొదలు పెడదామన్న ఆలోచనలు మాత్రం కరెక్ట్ కాదు. మనకు ఉద్యోగం పోయిందంటే మనలో ఏదో తప్పు దొర్లింది. అది మనం రెక్టిఫై చేసుకొని మరలా ఉద్యోగం చేసుకోగలిగితే మంచి ఉన్నత స్థాయికి ఎంపిక అవ్వగలుగుతాము. ఈ విషయం గ్రహించి మెలగండి. విదేశాలలో ఉన్న వారికి పరిస్థితులు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాన్ని నమ్ముకొని మాత్రం అప్పులు చేయవద్దు. సువర్ణ ఆభరణాల వ్యాపారస్తులకి, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకి, బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను, వస్త్రాలను, విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు. సుదీర్ఘమైనటువంటి ఆలోచనల ద్వారా ఏమాత్రం ఉపయోగం లేదని చాలా ఆలస్యంగా గ్రహించగలుగుతారు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. దూర ప్రాంత ప్రయాణాలు చేసే ముందు శివాలయంలో అభిషేకం జరిపించుకొని నుదుటన విభూదిని ధరించండి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి తీసుకున్న నిర్ణయాలలో స్వల్ప మార్పులు ఏర్పడతాయి. పునరాలోచనలు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీరు ఆశిస్తున్నటువంటి మంచి రిజల్ట్ని అందుకోగలుగుతారు. లాంగ్ టర్మ్ కోర్సులు తీసుకొని విజయం కోసం ప్రయత్నం చేసే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని తప్పకుండా పఠించండి. స్వామివారి అనుగ్రహంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. భూ సంబంధమైన క్రయ విక్రయాల్లో ఉన్నవారికి స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. క్రయ విక్రయాలు జరిగినప్పటికీ ఆదాయం మాత్రం శూన్యంగా ఉంటుంది. సొంతంగా స్థలాలను, పొలాలను కొనుగోలు చేసుకోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఊర్లో ఉన్న కొన్ని స్థలాలను బేరానికి ఉంచే ఆలోచనలు కలిగి ఉంటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆలోచనలు
దానికి తగినటువంటి ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నం అవ్వగలుగుతారు. అయిన వాళ్లతో సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా బాగుంటాయి. పూర్వం ఏర్పడినటువంటి తగాదాలు ఈ రోజున పరిష్కార దిశకు చేరుకోవటం మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణం అవుతుంది. వీటి ద్వారా వచ్చే లాభం అధికంగా లేనప్పటికీ ఉత్తరోత్తర నష్టం వాటిల్లకుండా ఉంటుంది అన్న అభిప్రాయానికి రాగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. దృఢ సంకల్పంతో ముందడుగు వేయగలుగుతారు. నూతన వ్యాపారాలలో పెట్టినటువంటి పెట్టుబడులకు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వస్తుందని ఆశించిన ఆదాయం రాక, పేరు లేక ఈ యొక్క పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి సిద్ధంగా ఉండండి. ఎక్కువగా రుణాలు చేసే ప్రయత్నాలు, మళ్ళీ పునరాలోచనలు చేసే ప్రయత్నాలలో మార్పులు తీసుకురాగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన అంశాలు అనుకూలిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాన్ని సాధించగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. చేస్తున్న కార్యక్రమాలలో పొరపాట్లు తరచుగా దొర్లటము, అక్కర్లేనటువంటి సంభాషణలకి మీరు జవాబుదారీగా మారటం అనేది పరిణమిస్తుంది. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో, వాహన ఖర్చు విషయంలో జాగ్రత్తలు పాటించండి. నిర్లక్ష్య ధోరణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు. ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని, లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నవారు భూ సంబంధమైన విషయాలలో, వ్యాపారాలలో ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామి వారికి లేదా అంగారకుడికి ఆవు పాలతో అభిషేకం జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేతికి సుబ్రహ్మణ్య పాశుపత కంకణాన్ని ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన నూతన వ్యాపారాలలో ఒడిదొడుకులు ఏర్పడినప్పటికీ క్రమేణా వాటిని అధిగమించగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. స్వార్థపరులైన ఈ పార్ట్నర్స్లని పక్కకి పంపించేసేయగలుగుతారు. వాళ్ళ ద్వారా ఉత్తరుత్తర ఏ ఇబ్బందులు రాకుండా గట్టిగా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అగ్రిమెంట్లు కావచ్చు, ఇతరితర పోలీసుల ద్వారా కానీ, లాయర్ల ద్వారా కానీ చాలా పకడ్బందీగా కొన్ని మంచి నిర్ణయాలను తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. కాలం అందుకు సహకరిస్తుంది. మునుపటి నుండే ఆలోచనలు ఉన్నప్పటికీ అవి ఇప్పుడు కార్యరూపం దాలుస్తాయి. ప్రయత్నపూర్వకంగా గట్టి విశేషమైన ప్రయత్నం చేయండి. అంటే ఇతరితర వెనకాల నుంచి మనం ప్రోద్బలం కావచ్చు, వాళ్ళకి వీళ్ళకి ద్వారా రికమెండేషన్లు కావచ్చు, వాళ్ళకు కావాల్సినటువంటి చదివింపులు కావచ్చు. నేను ఇలా చెప్తున్నానని మాత్రం వేరేలాగా అనుకోవద్దు. కొంతమంది ఏదైనా చదివింపులు చదివిస్తేనే వాళ్ళు పనులు చేస్తారమ్మా. నాకు కూడా వ్యక్తిగతంగా ఇష్టం లేదు, కానీ సమాజంలో ఈ రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది వాస్తవం. కాబట్టి ఇందుకు మీరు లొంగి మీ కొంచెం ఆలోచనలు మార్చుకొని, మీరు ఎక్కువగా వ్యతిరేకత ఉంటుంది, ఖచ్చితంగా ఖండిస్తారు. మీకు ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఈ రోజున మాత్రం పరిస్థితి అందుకు మాత్రమే సహకరిస్తుంది. ఏదో ఒక విధంగా మీరు మీ కార్యక్రమాలను నెరవేర్చుకోగలిగితే ఆ తర్వాత సంగతి తర్వాత. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. కష్టమో నష్టమో వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. శాశ్వతంగా వాళ్ళకి దగ్గర అవటమో లేకపోతే దూరం అవ్వటమో, కొన్ని విషయాలు ఏవైతే చికాకు కలిగిస్తున్నాయో వాటికి శాశ్వత పరిష్కారాల కోసం మీరు గట్టి ప్రయత్నం చేయండి. మధ్యవర్తుల ద్వారా మీరు ప్రయత్నించగలిగితే ముమ్మాటికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. ప్రత్యేకించి ఇప్పుడు ఏలినాడు శని మరియు 6 నెలల్లో పూర్తి కావస్తోంది. శని మహర్దశ లేదా రాహు మహర్దశలో ఉన్నవారు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. నెల రోజులకు ఒక్కసారైనా శివాలయంలో అభిషేకం జరిపించి స్వామివారి వీపూదిని
ధరించండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనుకున్నంత మాత్రాన కొన్ని కార్యక్రమాలని విజయపదంలో నడిపించగలుగుతారు. మీకున్న ప్రతిభా పాఠవాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తాయి. మీరు ఎంతకాలం నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్తని వినగలుగుతారు. పెట్టుబడులకు సంబంధించి నెమ్మదిగా ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోండి. ఇది తగిన సమయం మాత్రం కాదు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, శని సప్తనామావళిని క్రమం తప్పకుండా చదవండి. ఏలినాటి శని వెళ్ళిపోయినప్పటికీ మకర కుంభ రాష్ట్రాధిపతి అయినటువంటి శని యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఆయన మనల్ని ఏమి వదిలిపెట్టి వెళ్ళరు. అలాని మనల్ని పీడించుకొని పిప్పేం చెయ్యరు. మనకి రాజయోగాన్ని ఇవ్వటానికి సదా ఆయన కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఒక అవకాశం తీసుకుందాము, ఆయనకు ఒక అవకాశం ఇద్దాము. మన దిశని మార్చడానికి ఆయన మనకిస్తున్నటువంటి సదవకాశాలని సద్వినియోగపరుచుకోగలుగుతాము. ప్రతిరోజు శని సప్తనామావళి, లింగాష్టకం క్రమం తప్పకుండా చదవండి. ఇలా మీరు చేయగలిగితే మీ జీవితంలో ఎన్నో రకాల మార్పుల్ని మీరే స్వయంగా గుర్తించగలుగుతారు. సంతోషంగా ఉండగలుగుతారు. మెడలో కాలభైరవ రూపును ధరించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలో ప్రతిరోజు లక్ష్మీ భైరవుడి యొక్క స్తోత్రం పఠించి కుంకుమార్చన చేయండి. విశేషమైన ధనప్రాప్తి సంప్రాప్తిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేస్తున్న పనులలో కొన్ని స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. మొదట ప్రణాళిక ఒక రకంగా చెయ్యాలి ఈ కార్యక్రమము, ఈ వ్యాపారము లేదా ఈ రకమైనటువంటి అగ్రిమెంట్స్ మనం ఈ పద్ధతిలో తీసుకువెళ్ళాలి అని మీరు అనుకుంటారు. అది క్రమేణా మార్పులు చెందుతూ ఉంటుంది. ఎన్నో రకాల సవరణలు అనేవి కలుగుతాయి. చివరాఖరికి జరిగేది మాత్రం మంచే జరుగుతుంది. దానికి ఆందోళన చెందొద్దు. ఇన్ని రకాలైనటువంటి మార్పులు, హెచ్చు తగ్గులు, ప్రతిదీ ధనంతో ముడిపడి ఉంది. ప్రతిదీ నేనే చేసుకోవాలి, నా ఆరోగ్యం సహకరించకపోతే ఎలా, ధనం లేకపోతే ఎలా, ఈ రకమైన ఆందోళన, చింత ఏమీ అవసరం లేదు. దేవుడి మీద భారం వేసి మీరు చేయాలనుకున్న కార్యక్రమాలని చక్కగా మొదలుపెట్టండి. అవి మంచి ఫలితాలను అందజేస్తాయి. మంచి పేరును కూడా మీరు దక్కించుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తం చేసే ప్రయాణాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడవచ్చు. మీరు మీ కుటుంబం మాత్రమే ప్రయాణం చెయ్యండి. కష్టమో నష్టమో ఏదైనా జరిగితే మనం చూసుకోవచ్చు. వేరే వాళ్ళకు మాత్రం జాగా ఇవ్వద్దు. జాగా ఉన్నా కూడా ఇవ్వవద్దు. కర్మంజాలకు మనం బాగుండి వాళ్ళు గాయాల పాలైతే ఈ యొక్క నిందా భారము మనం జీవితాంతం మొయ్యాల్సి వస్తుంది. గోచార రీత్యా ప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంది. ఆ ప్రమాదం ఫిజికల్గానే ఉండాల్సిన అవసరం లేదు. నిందల రూపంలో, ధనం రూపంలో కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ రకమైన ప్రత్యేక సూచన చేయడం అనేది జరిగింది. ప్రతి ఒక్క విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త వహించండి. రాబోయే 3 నెలలు మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్కి దూరంగా ఉండటం లేదా అనివార్య పరిస్థితులు మనం ఖచ్చితంగా సెల్ఫ్ డ్రైవింగ్ చేయాల్సిన పరిస్థితే ఉంటే శివాలయానికి వెళ్ళి ప్రతి నెల అభిషేకం చేయించుకొని స్వామివారి వీపూదిని ప్రతిరోజు ధరించండి. ఈశ్వర అనుగ్రహంతో ఈ గండాలన్నీ తొలగిపోతాయి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. చేదోడు వాదోడుగా ఉంటారనుకున్న వ్యక్తులు ఆఖరి నిమిషంలో ఉండకపోవచ్చు. కొన్ని కార్యక్రమాలు, బరువు బాధ్యతలు మీరే మోయవలసి వస్తుంది. శక్తి సామర్థ్యాలకు మించి మీరు కష్టపడి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. బయట వాళ్ళ ముందర మన పేరు కానీ, కుటుంబం పేరు కానీ చెడిపోకూడదన్న ఆలోచనలు ముమ్మాటికి మీకుంటాయి. దైవానుగ్రహంతో కొన్ని కార్యక్రమాలను గట్టెక్కించగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను సంపూర్తి చేయగలుగుతారు. పిల్లల విషయంలో, వాళ్ళ భద్రత విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం.
ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు లేత నీలం రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం కాలభైరవ అష్టకాన్ని, శని సప్తనామావళిని పఠించండి. మెడలో కాలభైరవ రూపు ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ భైరవ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. ఈ రాశ్యాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో వక్రించి ఉన్నారు. పంచమాధిపతి అయిన రవి షష్టమ స్థానంలో, కేతువు కలయిక, సప్తమ స్థానంలో బుధుడు, సప్తమాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో. అనుకున్న కార్యక్రమాలలో స్త్రీల ద్వారా ఆటంకాలు ఏర్పడటం, వీళ్ళు మీకు శత్రువులుగా మారటము, వీళ్ళ ద్వారా వచ్చే పరిచయాలు కావచ్చు, ప్రచారాలు కావచ్చు, వీళ్ళ ద్వారా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. అలానే అందరూ ఇచ్చిన సలహాలు సూచనలు తిరస్కరించమని మాత్రం కాదు. కొంతమంది ఉంటారు కదా, మన దగ్గర ఒక డైరీ ఉంటుంది, ఆ డైరీలో కొంతమంది పేర్లు ఉంటాయి, అవి సువర్ణాక్షరాలతో మనం రాసుకొని ఉంటాము. వాళ్ళ విషయాలలో మాత్రం ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండండి. పెట్టుకున్న పెద్ద కార్యక్రమాలలో వ్యాపారాలలో వీళ్ళ ద్వారానే మనకి ఇబ్బందులు ఏర్పడతాయి. ఇతరితర అసలైనటువంటి కాంపిటీటర్స్ కావచ్చు, శత్రువులు కావచ్చు, వాళ్ళ ద్వారా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. గాసిప్స్కి, చెప్పుడు మాటలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఏ విషయాన్నైనా వ్యవహారాన్నైనా సమంజసంతో, చాలా ఓపికతో, ఓర్పుతో మాత్రమే నిర్ణయం తీసుకొని ముందడుగు వేయండి. ఎవరో ఏదో అన్నారని మనకొచ్చి చెప్పగానే మనం దూసుకొని వెళ్ళిపోయి వాళ్ళతో ఘర్షణ పడే విధానానికి మాత్రం ఖచ్చితంగా స్వస్తి చెప్పండి. ఈ మధ్యవర్తుల ద్వారానే వివాదాలు ఎక్కువగా ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఎన్నో రకాల ఆలోచనలు, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సరైన సమయం దొరకక, సరైన ఇన్వెస్ట్మెంట్ లేక ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మీ యొక్క ప్రయత్నాలను అక్కడ ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు, సద్వినియోగపడతాయి. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు అవసరం. మనస్పర్ధలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అయిష్టత ఎక్కువగా ఉంటుంది. చేయాలని ఉండదు, చేసే తీరిక ఉండదు, చేయగలిగిన శక్తి ఉండదు. అయినా కూడా ఏదోలే కానీ మన వాళ్ళు అడుగుతున్నారు కదా అని అలా గవర్నమెంట్ ఆఫీసులో పేపర్ లాగా పెడతాము, అది జరిగినప్పటికీ జరుగుతుంది అని మీరు కొన్ని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అనూహ్యంగా దైవానుగ్రహంతో అవన్నీ కూడా విజయపదంలో నడుస్తాయి. మీరు ఆశించినటువంటి ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. బంధువులతో, చుట్టాలతో ప్రత్యేకించి 4 అడుగులు దూరంలో ఉండి వ్యవహరించండి. అనవసరమైనటువంటి ఘర్షణ పూరితమైన వాతావరణం ఏర్పడవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఒక వాహనాన్ని అమ్మివేసి మరొక వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఇది మీ పేరు మీద కాదు, కుటుంబంలో మరొకరి పేరు మీద చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ వారం మీనరాశి వారికి కలిసొచ్చే రంగు లేత గులాబీ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని, శని సప్తనామావళిని క్రమం తప్పకుండా పఠించండి. మెడలో కాలభైరవ రూపం ధరించండి. ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ భైరవ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి. ధనప్రాప్తి కలుగుతుంది, విజయప్రాప్తి కలుగుతుంది. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.